హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు జోజుబాబు. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ట్రీ గురించి నేర్చుకుందాం. నిన్న మనం అంకుడు గురించి చెట్టు గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం కుంకుడు చెట్టు గురించి నేర్చుకుందాం. ఏంటి అంకుడు కుంకుడు ఒకలాగే ఉన్నాయనుకున్నారా? కాదు. అంకుడు అనేది బొమ్మలు చెక్కడానికి ఉపయోగించే కర్ర. కుంకుడు అనేది మనం కుంకుడుకాయ, షీకాకాయ, కుంకుడుకాయ ఇలాగా మనం షాంపూల్లోగా తలంటుకోవడానికి ఉపయోగించే ఒక సనాతనంగా, ట్రెడిషనల్గా కొన్ని శతాబ్దాలుగా లేదా పూర్వకాలం నుంచి కూడా ఉపయోగిస్తున్నటువంటి చెట్టు. ఇది ప్రస్తుతం అంతరించిపోతున్న స్టేజ్కి వచ్చింది. ఇది అడవిలో లభించింది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మనకి చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్టు యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రండి. దీని బొటానికల్ నేమ్ సాపిండస్ ఇమాజినేటస్. బొటానికల్ నేమ్ సాపిండస్ ఇమాజినేటస్ అంటే తెలుగులో దీన్ని కుంకుడు చెట్టు అని పిలుస్తాం. అలాగే కామన్గా దీన్ని సోప్ నట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కామన్ నేమ్ ఇది. దీని ఫ్యామిలీ వచ్చేసి సాపిండేసి. ఇది సాపిండేసి ఫ్యామిలీకి చెందినటువంటి చెట్టు. సో దీని యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే, ఈ కుంకుడు చెట్టు అడవిలో వైల్డ్గా కనిపించవు, కానీ విలేజ్లో ఎక్కువగా వేకెంట్ ల్యాండ్స్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీని బార్క్ అంటే దీని యొక్క బెరడు ఎలా ఉంటుంది అంటే, ఈ కుంకుడు చెట్టు కాండం గ్రే కలర్లో ఉండి దాని మీద పులుసు మాదిరిగా రాలిపోయే బెరడు కలిగి ఉంటుంది. చూపిస్తాను చూడండి. బెరడు ఇది. బెరడు ఇది పులుసు మాదిరిగా రాలిపోయే బెరడులాగా ఉంది. చూసారు కదా, కుంకుడుకాయ చెట్టు యొక్క బెరడు ఈ రకంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆకుల గురించి నేర్చుకుందాం. వీటి ఆకులు, ఈ కుంకుడు చెట్టు ఆకులు అబ్రప్ట్లీ పిన్నెట్. అబ్రప్ట్లీ పిన్నెట్ లీవ్స్ అంటే ఇవి ఆపోజిట్గా ఉంటాయి. ఈయన మీద ఆకులు ఆపోజిట్గా ఉంటాయి. 12 సెంటీమీటర్లు టు 30 సెంటీమీటర్లు పొడవు ఉండి అవి ఒకదానికొకటి జస్ట్ ఆపోజిట్గా ఉంటాయి. మొదటి ఆకులు చిన్నగా ఉండి ఇంకా ముందుకెళ్తున్న కొద్దిగా చివరి ఆకులు పెద్దగా ఉంటాయి. ఇక ఆకుల షేపు విషయానికి వస్తే వీటిని లీఫ్లెట్స్ అని అంటాము. అవి 2 to 3 పేర్స్, ఒక ఈయన మీద 2 నుంచి 3 పేర్స్ ఉండి లాన్సియులేట్ లేదా ఎలిప్టికల్గా లేదా ఓబ్లాంగ్గా ఉంటాయి. అంటే ఇవి దీర్ఘచతురస్రకం కానీ లేదా కోడిగుడ్డు ఆకారంలో కానీ లేదా రౌండ్గా కానీ ఆకులో అమరిక ఉంటుంది. అది కలిగి ఉంటాయి. అయితే వీటి ఆకుల చివర చిన్న టిప్ లాగా ఉంటుంది. దీన్ని ఎమార్జినేట్ టిప్ అని కూడా అంటారు. అది ఆకులన్నీ కూడా ముదురు ఆకుపచ్చలో
కలర్లో ఉంటాయి. అవి ఆకులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం రండి. చూసారా, ఇవి ఓబ్లాంగేట్ కానీ ఎక్యుమినేట్ కానీ ఆకులు కలిగి ఉన్నాయి. మొదటి ఆకులు 2-3 పేర్స్ ఉన్నాయి ఈయన మీద. అలాగే మొదటి ఆకులు చిన్నగాను పోను చివరికి వచ్చేసరికి పెద్ద ఆకులుగానే ఉన్నాయి కదా. అలాగే వీటి చివర ఎక్యుమినేటెడ్ టిప్ కనిపిస్తుంది కదా. ఇంకో దగ్గర చూద్దాము. చూడండి, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులు కనిపిస్తున్నాయి కదా. అలాగే ఇవి కాయలు. ఓకే, సో ఇవి పూతతో ఉన్నటువంటి చెట్టు. ఓకే, ఇది ఆకుల విషయానికి వస్తే ఈ రకంగా ఉంటాయి. ఇకపోతే ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఈ కుంకుడి చెట్టు ఫ్లవర్స్ని ప్యూబర్సెంట్ పానికిల్స్ అని అంటాం. అంటే ఒకే పుష్పగుచ్చంలో మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉండి బైసెక్షువల్ ఫ్లవర్స్ తక్కువగా ఉంటాయి. ప్యూబర్సెంట్ అంటే గుత్తులుగా ఉన్నటువంటి పానికిల్ ఆకారంలో ఉంటాయి. ఎక్కువగా ఉండి బైసెక్షువల్ తక్కువ ఉంటాయి. అయితే పూలు తెల్లగా ఉంటాయి. అవే వీటిని పాలిగ్యామస్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఇవి అక్టోబర్ నుంచి డిసెంబర్ మంత్లో మనకి ఈ పూలు ఈ చెట్టు మీద కనిపిస్తాయి. సో ఈ పూలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. చూసారా, ప్యూబర్సెంట్ వైట్ ఫ్లవర్స్ గుత్తులుగా ఒంటి చెట్టు నిండా కనిపిస్తాయి. డిసెంబర్ మాసంలో ఎక్కువగా మనకి ఈ ఫ్లవర్స్ కనిపిస్తాయి. అలాగే ఇవి ఈ రకంగా గుత్తులుగా ఉంటాయి. ఇకపోతే ఫ్రూట్. ఇవి చెట్టు మీద పండి కుంకుడుకాయలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వస్తాయి. చెట్టు మీద పండుతాయి. ఈ కుంకుడుకాయలు చెట్టు కింద శుభ్రం చేసి ఒక టార్పాలిన్ వేసి సీడ్ని దులపాలన్నమాట. దులపడం ద్వారా కలెక్ట్ చేస్తారు. అవి ఈ సీడ్స్ని ఎండలో 2-3 రోజులు ఎండబెట్టి గుల్ల నుంచి సింగిల్ సీడ్ను బయటికి తీసి స్టోర్ చేస్తారు. తొక్కుని స్టోర్ చేస్తారు. మిగిలిన ఈ కాయల తొక్కుని విలేజర్స్ ఏం చేస్తారంటే సంవత్సరం అంతా నిల్వ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ తలంటుకోవడానికి వాడుకోగా మిగిలింది సంతలో అమ్ముకుంటారు. ఇది మనకి కుంకుడుకాయల గురించి తెలియజేస్తుంది. ఎలా ఉంటాయో చూద్దాం రండి. చూసారుగా, ఇవి కుంకుడుకాయలు. ఈ కుంకుడుకాయ లోపల నల్లటి సీడ్ ఉంటుంది. ఒకే సీడ్ ఉంటుంది. ఈ కుంకుడుకాయలని డిసెంబర్ నెలలో మనం దులుపుకుని వాటి నుంచి గింజలు బయటికి తీసి తొక్కుని నిల్వ చేస్తారు. ఈ సంవత్సరం పాటు మనం వాడుకోవడానికి పనికి వస్తాయి. ఓకే, అలాగే ఈ సీడ్ మనకి మార్కెట్లో కూడా
లభ్యమవుతుంది. సీడ్ తయారయ్యే ముందు చూడండి, మూడు సీడ్స్ గుత్తులుగా కలిసి ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నాయి. సో ఇవి ముదిరితే నల్లగా మారి సోప్ నట్ తయారవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సీడ్ అయిపోయింది. ఇప్పుడు సీడ్ గురించి నేర్చుకుందాం. ఫ్రూట్ అయిపోయింది, సీడ్ గురించి. ఈ కుంకుడు గింజలు నల్లగా గట్టిగా ఉండి కేజీకి 1500 నుంచి 2000 వరకు తూగుతాయి. వీటిని జర్మినేషన్ కెపాసిటీ 40% 50% మాత్రమే ఉంటుంది. జర్మినేషన్ పీరియడ్ 15 రోజుల నుంచి 20 రోజులు. అంటే ఈ విత్తనాలని భూమిలో నాటిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో జర్మినేషన్ వస్తుంది. ఈ జర్మినేషన్ ఏంటంటే, ముందుగా ఎలా చేయాలంటే, కుంకుడు కాయల్ని ముందుగా కుంకుడు గింజల్ని తీసుకుని 12 గంటల పాటు చల్లని నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వీటిని మనం 2 రకాలుగా మనం ప్రాపగేట్ చేయొచ్చు. ఒకటి న్యాచురల్ రీజనరేషన్, రెండోది ఆర్టిఫిషియల్ రీజనరేషన్. ఈ న్యాచురల్ రీజనరేషన్ అంటే చెట్టు మీద పండి భూమి మీద పడి అవి వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాల్లో కొట్టుకుని వెళ్ళి మట్టిలో కప్పబడి అవి న్యాచురల్గా జర్మినేట్ అవ్వటం ఒక పద్ధతి. ఇది చాలా తక్కువ, ఎందుకంటే వర్షాలకి కొట్టుకుపోతూ ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ పద్ధతిలో మొక్కల్ని పెంచడం ఎలాగంటే, మొదటిగా కుంకుడు విత్తనాలని చల్లని నీటిలో 12 గంటల పాటు నానబెట్టిన తర్వాత పాలిథిన్ బ్యాగ్స్లోకి డిబుల్ చేయాలి. అంతకంటే ముందు బ్యాగ్స్లో నింపడానికి రెడీ చేసినటువంటి, అంటే 1:1:1 రేషియోలో సాయిల్ మిక్చర్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసినటువంటి సాయిల్ మిక్చర్ని బ్యాగ్స్లో నింపాలి. అంటే ఫార్మాట్ మెన్యూర్లో వెర్మి కంపోస్ట్ కలిపి కానీ, ఆర్గానిక్ మెన్యూర్లో నీమ్ కేక్ కలిపి కానీ ఈ సాయిల్ మిక్చర్ తయారు చేసుకోవాలి. సాయిల్ అండ్ శాడ్ని కలిపి మొత్తంగా ఈ సాయిల్ మిక్చర్ని జల్లించి ఆ మిశ్రమాన్ని క్లోరోఫైరిఫాస్తో శుద్ధి చేస్తే అప్పుడు మనకి చెదలు, టెర్మైట్ అటాక్ రాకుండా ఉంటుంది. అలాగా తయారు చేసినటువంటి సాయిల్ మిక్చర్ని పాలిథిన్ బ్యాగ్స్లో నింపి 6x10 సైజు ఉన్న పాలిథిన్ బ్యాగ్స్లో నింపాలి. అలా నింపిన తర్వాత ఆ బ్యాగ్స్ని నర్సరీలో కింద టార్పాలను వేసి 10 bags into 25 bags మడిలాగా పేర్చుకోవాలి. ఇలా మళ్ళు తయారు చేసుకున్న తర్వాత ఈ సీడ్ సోయింగ్ చేసి దాని మీద గడ్డి కప్పి 15 నుంచి 20 రోజుల పాటు వాటరింగ్ చేస్తే మనకి జర్మినేషన్ అనేది బ్యాగ్స్లో కనిపిస్తుంది. సో గ్రేడింగు, షిఫ్టింగు, వీడింగు నర్సరీలో ప్రతి ఆల్టర్నేట్ మంత్లోనూ చేసుకోవాలి. రూట్స్ భూమిలోకి పోకుండా వాటిని మనం షిఫ్టింగ్ ద్వారా మనం నివారించవచ్చు. ఇది 60 సెంటీమీటర్ల ఎత్తు మొక్క పెరిగిన తర్వాత తీసుకుని ప్లాంటింగ్ సైట్కి తీసుకెళ్ళి 5x5 స్పేసింగ్తో 1 మీటర్ 50 సెంటీమీటర్స్ క్యూబ్ పిట్స్ తవ్వి దానిలో
మెన్యూర్ నింపి వర్షాకాలంలో మొక్కల్ని మనం బ్యాగ్లోంచి తీసి మొక్కల్ని నాటుకోవచ్చు. మొదటి 3 సంవత్సరాలు సర్క్యులర్ వీడింగ్ చేపట్టాలి. అంటే 1 మీటర్ రేడియస్లో 10 సెంటీమీటర్స్ 10 ఇంచెస్ డెప్త్లో మనం సాయిల్ వర్క్ చేయాలి. సర్క్యులర్ వీడింగ్ అండ్ సాయిల్ వర్క్. ఎందుకంటే ఈ చెట్టు ఫైర్ హార్డీ కాబట్టి వీటికి లైన్ వీడింగ్ అనేది అవసరం లేదు. సో ఫ్రెండ్స్, విన్నారుగా ఈ చెట్టు ఎలాగా మనం ఆర్టిఫిషియల్గా ప్రాపగేట్ చేయాలో విన్నారు కదా. సో మనం ఇప్పుడు కొన్ని యూజెస్ గురించి నేర్చుకుందాం. ఈ చెట్టు యొక్క యూజెస్ గురించి. ఈ పౌడరు కుంకుడు తొక్కు నుంచి కానీ గింజల నుంచి కానీ గింజల లోపల ఉన్నటువంటి కాటిలిడన్స్ నుంచి వచ్చిన దాన్ని సీడ్ పౌడర్ని మనం డ్రై చేసి మనం వాటిని మెడిసిన్స్లో ఉపయోగిస్తే ఇవి ఆస్తమాకి, కోలిక్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్గా ఉపయోగపడతాయి. అలాగే ఫ్రూట్స్ బార్క్ని కూడా మెడిసినల్గా మనం ఉపయోగించవచ్చు. ఇవి సాధారణంగా స్కిన్ డిజార్డర్స్, అలాగే ఎగ్జిమా, అలాగే సోరియోసిస్ లాంటి జబ్బులకు కూడా ఉపయోగపడతాయి. అలాగే మనం ఇవి ట్రెడిషనల్ మెడిసిన్స్లో, సాంప్రదాయక ఔషధాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఎపిలెప్సీ, మరియు ఇతరమైన ఫోలిక్ డిసీజెస్ కూడా ఇవి మెడిసిన్గా ఉపయోగపడతాయి. అలాగే వీటి యూజెస్ సాధారణంగా రొమాటిజంకి, ఇంకా జాయింట్ పెయిన్స్కి కూడా ఉపయోగించవచ్చు. సో దీని యొక్క మెడిసిన్ని మనం మార్కెట్లో ఈ విధంగా సీడ్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. అలాగే వీటి యొక్క బెనిఫిట్స్ అన్ని కింద మనం ఈ రకంగా రాయటం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం వీటికి సంబంధించి కొన్ని వీడియోస్ని ఇక్కడ నేను పెట్టాను. ప్రతి వీడియో కూడా ఇన్ఫర్మేటివ్గా. మిస్ కాకుండా అన్ని వీడియోలు చూడండి. మీ కామెంట్స్ని నాకు పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.